ఇప్పుడు చెప్పండి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అవసరమా కాదా? ఎందుకు ఇప్పుడు చెప్పండి అని అంటున్నానంటే, మన బెంగాల్లోని 24 ఉత్తర పరగణాల జిల్లా అనే ఒక జిల్లా ఉంది. ఆ జిల్లా బంగ్లాదేశ్ తోటి బోర్డర్ షేర్ చేసుకుంటుంది. అక్కడ ఉన్న BSF పోస్ట్లో ఈ ఎస్ఐఆర్ మొదలు పెట్టిన నాటి నుంచి పదులు వందల్లో కాదు వేలల్లో జనం తట్టా బుట్టా సర్దుకుని పిల్లా జల్లా తీసుకుని బంగ్లాదేశ్ పారిపోతున్నారు. ఎందుకు పారిపోతున్నారు? ఏ పండక్కో పబ్బానికో వెళ్ళడానికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? లేదు, ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎస్ఐఆర్ ఎప్పుడైతే మొదలు పెట్టారో వాళ్ళలో భయం పట్టుకుంది. సర్ప్రైజింగ్లీ BSF జవాన్లు ముందు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళడానికి అనుమతించలేదు. వాళ్ళని స్టేషన్లో పెట్టారు. తర్వాత కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్న ఆ జనాన్ని స్టేషన్లో పెట్టడానికి స్టేషన్లు ఖాళీ లేక వాళ్ళ బయోమెట్రిక్ తీసుకుని వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించేస్తున్నారు. ఈ క్రమంలో చెక్ చేస్తే వాళ్ళ దగ్గర మన ఆధార్ కార్డులు ఉన్నాయి, మన రేషన్ కార్డులు ఉన్నాయి, మన ఓటర్ కార్డులు ఉన్నాయి. మన దగ్గర పౌరులకు అందాల్సిన సబ్సిడీని వాళ్ళు తీసుకుంటున్నట్టుగా తెలిసింది. సో మన సబ్సిడీని వాళ్ళు తీసుకుంటూ మన రాజకీయాలను వాళ్ళు ప్రభావితం చేస్తున్నారంటే వాళ్ళంతా అక్రమ చొరబాటుదారులు అవునా కాదా? ఎస్ఐఆర్ లాంటి ప్రక్రియ ద్వారా అలాంటి వాళ్ళని దేశం నుంచి బయటకు గెంటయ్యాలా వద్దా? అందుకనే ఇప్పుడు చెప్పండి అంటున్నాను, ఎస్ఐఆర్ ఉండాలా వద్దా? ఈ ఫస్ట్ ఫేజ్ ఎస్ఐఆర్లో 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఆ 8 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో బెంగాల్లో వస్తున్నంత వ్యతిరేకత అయితే రావట్లేదు. మరి బెంగాల్లోనే ఎందుకు వ్యతిరేకత వస్తోంది? అది కూడా కొన్ని పొలిటికల్ పార్టీలకి ఎందుకు ఇది సమస్య అవుతోంది? వీళ్ళంతా ఎందుకు భయపడిపోయి కలుగుల్లో దాక్కున్న వాళ్ళంతా ఇంతకాలం పుట్టల్లోంచి బయటకు వచ్చి జరజరా పాక్కుంటూ వాళ్ళ దేశానికి పారిపోతున్నారు? ఇప్పుడు చెప్పండి, ఎస్ఐఆర్ అవసరమా కాదా? లైక్ చేయండి, మీ కమెంట్ రాయండి, షేర్ చేయడం మర్చిపోకండి.